ప్రైజ్ ది లార్డ్. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మరి మనము ఆ విధంగా చేస్తున్నామా? చాలాసార్లు మనకేదైనా జరిగినప్పుడు, మేలు పొందినప్పుడు అప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తాం. కానీ ఒకవేళ అందులో మేలేమీ లేదు అంటే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాము. ఎందుకంటే మనకు తెలియదు ఒకవేళ ఆ మేలు కలగకపోవడంలో దేవుడు మనకు ఇంకే మేలు దాచాడో తెలియదు కదా. కనుక మనము ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తమట. మరి మనము దేవుని చిత్త ప్రకారం జీవించాలి కదా. ఆయన మన విషయంలో ఒక చిత్తం కలిగి ఉన్నాడు. ఆ చిత్త ప్రకారం జీవిస్తున్నట్లయితే మనం ఎంతో మేలు పొందుకుంటాం. మరి ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వలన అంటే మన వ్యతిరేక పరిస్థితులలో మనకున్నటువంటి దేవుని అంటే మన జీవితంలో మనకు సంతోషం కలిగించని విషయాలలో కూడా మనం కృతజ్ఞతలు చెల్లించడం వలన మనం ఎంతో మేలు పొందుతాము అని మరి ప్రభువు చెప్తూ ఉన్నప్పుడు మనము ఎందుకు ఆ విధంగా చేయకూడదు? మరి అలాంటి స్టోరీస్ మనం ఎన్నో చూస్తాం. మరి ఒక స్త్రీ తను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉంటుండగా ట్రీట్మెంట్ బ్రెయిన్ ట్యూమర్తో క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నప్పుడు ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ వేదనకరమైన పరిస్థితిని భరించడానికి ఆమె ఏం చేసిందంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మొదలుపెట్టింది. దానివల్ల తను ఎన్నో రోజులు పట్టవలసినటువంటి ఆ ట్రీట్మెంట్ చాలా త్వరగా అయిపోవడం చూసి డాక్టర్లు చాలా ఆశ్చర్యపోయారు. పైగా ఆ వేదనను భరించగలిగినటువంటి శక్తి ఎంతో గొప్పగా ఆమెలో కలిగింది. ఆమె భయపడింది మొదట్లో, ఎందుకంటే ఇంత వేదనకరమైన పరిస్థితి నేను ఎలా భరించాలని. అయితే ఆ విషయాన్ని అంతటిని కూడా దేవుని సన్నిధిలో పెడుతూ ఆ ట్రీట్మెంట్ విషయమే కృతజ్ఞత చెల్లించడం మొదలుపెట్టినప్పుడు అది చాలా త్వరగా అయిపోవడం, తనతో చాలా త్వరగా కోలుకోవడం జరిగినప్పుడు డాక్టర్లు చాలా ఆశ్చర్యపోయారు, ఎలాగా ఇది అని. అయితే ఆమె తాను చెప్పిన సాక్ష్యం ప్రకారము నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మొదలుపెట్టాను, అందువలన దీన్నంతటిని కూడా చాలా బాగా భరించగలిగాను, అలాగే త్వరగా కోలుకున్నాను. ఇది దేవుని కృప అని ఆమె చెప్పింది. మరి మనం కూడా ఏ పరిస్థితినైనా, అది మన జీవితంలో వ్యతిరేక పరిస్థితులు, మనకు దుఃఖకరమైన పరిస్థితులు కావచ్చు, వాటి కొరకు కూడా కృతజ్ఞతలు చెల్లించు.